హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. మొత్తానికి అయితే మైదా సక్సెస్ఫుల్గా అన్లోడ్ అయితే చేసేసుకున్నాము. ఈరోజు మనకు ఇంకో లోడ్ అయితే వచ్చింది. అసలు వాస్తవానికి ఈ లోడ్ నిన్న నైట్ మన బండి అన్లోడ్ అయినాకనే సెట్ అయితే నేను ఇక్కడ నుండి మళ్ళీ పెద్దంబర్పేట సైడ్ అయితే వెళ్ళేవని కాదు, మేడ్చల్ నుండి ఉంటుంది కావచ్చు లోడ్ అని చెప్పేసి నేను పెద్దంబర్పేటకి అయితే వెళ్ళాను. ఎందుకంటే మనం ఉండేది అక్కడే కదా, సో హైదరాబాద్లో అట్లా అని చెప్పేసి అటు సైడ్ వెళ్ళేసి నైట్ అయితే బండి ఇంటి దగ్గర పెట్టేసి పొద్దున లోడింగ్ చూద్దాంలే అని చెప్పేసి అయితే అన్నా. అంటే మన ట్రాన్స్పోర్ట్ అయినా కూడా మేడ్చల్ నుండి మైదా ఎక్కువ అయితే పెడతా ఉంటాడు. సో తీరా పొద్దుగాలు లేచి ఫోన్ చేసేసరికి 9 మళ్ళీ గగన్పాడ్ నుండి మంగళూరుకి లోడ్ ఉంది అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. సో ఇప్పుడు మనకు జరిగే లోడ్ వచ్చేసి బ్యాటరీ కాయిల్స్. సో ఆ లోడ్ ఎట్లా చేస్తారు, మన జర్నీ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియోలో పూర్తిగానైతే ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నిన్న నైట్ కాటేదాన్లోనే అన్లోడ్ అయింది. మళ్ళీ కాటేదాన్ గగన్పాడ్ నుండే మనకు లోడ్ అయితే దొరికింది. సో ఇప్పుడు లోడింగ్ పాయింట్కి వెళ్తా ఉన్నా కాటా పెట్టేసుకొని. ఇంకొక 7 కిలోమీటర్స్ అయితే ఉంది లోడింగ్ పాయింట్. బ్యాటరీకి సంబంధించిన ఐటెం అని చెప్పేసి అన్నాడు లోడింగ్. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏంటిది అనేది. సందీప్ బ్రో చిన్న అవసరం అండి, జాకీ అయితే పట్టుకపోయిండు, మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చిండు. ఫోన్ చేయమను డ్రైవర్ని, ఇప్పుడేం అవుతాం చా. సో బ్రోది కూడా 16 టైర్ ఉడిపికి అయితే లోడ్ అయింది. మనది వచ్చేసి మంగళూరు. పేపర్స్ అయితే వచ్చేసినాయి, స్టార్ట్ అయిపోతూ ఉన్నాను ఇక్కడ నుంచి. మంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాకి మన బండి లోడ్ అయితే అయింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అయితే దాటేసాము. ఇప్పుడు మనం మొత్తం 1000 కిలోమీటర్ల జర్నీ అయితే చేయాలి మంగళూరుకి. గూగుల్ మ్యాప్లో అయితే వేరే రూట్ చూపిస్తుందిలే, కానీ మనం అంకోలా నుండి అయితే వెళ్ళాలంట. హుబ్లీ నుండి అంకోలా టు ఉడిపి నుండి మంగళూరుకి. అండ్ మనకు ఉడిపి కూడా ఒకటి లోడ్ అయితే వచ్చింది. కాకపోతే మనకు సిద్దిపేట దగ్గర బెజ్జంకి దగ్గరికి అయితే వెళ్ళాలి దానికి. కాకపోతే ఇక్కడ గగన్పాడ్ నుండి కూడా ఈ లోడ్ వచ్చేసరికి నేను ఇదైతే పెట్టేశాను, బ్యాటరీ కాయిల్స్. అండ్ కిరాయి కూడా 2 సేమే. అది వచ్చేసి ఒక 50 రూపాయలు ఎక్కువ. కాకపోతే సిద్దిపేట వాళ్ళు పోయి మళ్ళీ రావాలి. ఇదైతేనో 2400 ఇక్కడనే లోడింగ్. అట్లని చెప్పేసి నేను నా బండి అయితే ఇక్కడ లోడింగ్కి అయితే పెట్టేసిన. అండ్ సందీప్ది 16 టైరు అక్కడ బెజ్జంకి అయితే వెళ్ళింది. ఆ బండి కూడా లోడ్ అయిందంట, కానీ ఇంకా పేపర్లు రాలేదంట. చూద్దాం మరి మమ్మల్ని అనుకుంటాడా లేకపోతే వెనకనే ఉంటాడా. అంటే రేపు ఎట్లాగా మేము వంటకాని ఆపుతాం, నైట్ తినే కాడ ఆపుతాం. సో మనకు అట్లా మధ్యలో బ్రేక్లు అయితే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అందుకుంటాడనే నేనైతే అనుకుంటున్నా. ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటా వాళ్ళ డ్రైవర్ది, తీసుకొని మాట్లాడతా. కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయాము. కర్ణాటకలో డీజిల్ అయితే ఫుల్ చేస్తూ ఉన్నా. 260 పడుతుంది కావచ్చు.
ఇక్కడ తక్కువ రేటు మన తెలంగాణలో కంటే. ఇంకా కిందికి పోదామంటే ఇంకా తగ్గుతూ ఉంటుంది కర్ణాటక స్టేట్లో రేటు. ₹23,700 డీజిల్ అయితే పట్టింది. నాగపూర్లో ఫుల్ చేశాను, మళ్ళీ ఇక్కడ ఫుల్ అయితే చేశాను. మంచి ఫారెస్ట్ రూట్లో అయితే మా జర్నీ అయితే సాగుతూ ఉంది. ఎల్లాపూర్ ఘాట్ రోడ్లోనైతే ఉన్నాము. ఇది అయితే డౌన్ ఉంటుందంట, మొత్తం డౌన్ కింది దిగి అయితే వెళ్ళిపోవాలి. వచ్చేటప్పుడు పైకి ఎక్కుంటా వచ్చేయాలి. సో ఇప్పుడు మనం అయితే అంకోలా నుండి లెఫ్ట్ తీసేసుకుంటే మురుదేశ్వర్ల టెంపుల్ అయితే ఉంటుంది. మురుదేశ్వర్ నుండి ఉడిపి టు మంగళూరుకి అయితే మన జర్నీ అయితే వెళ్ళబోతా ఉంది ఈరోజు. మధ్య లెక్కన ఆగి కూరగాయలు ఇట్లా తీసేసుకొని వంట చేసేసుకొని నిమ్మలంగా తిని బయలుదేరుతాము. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఎల్లాపూర్ దాటాం ఇప్పుడే. ఎల్లాపూర్లో ఏదో పండుగ అయితే జరుగుతూ ఉంది. మొత్తం ఈ ఘాట్ మొత్తం దిగడమే ఉంటుందట. వచ్చేటప్పుడు మొత్తం ఎక్కువ రావాలి, లోడ్ వేసుకొని. ఇదే ఫస్ట్ ఈ రూట్లో రావడం. ఇంత ఘాట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది. అజంతా ఘాట్ మీద పోయినట్టు అనిపిస్తూ ఉంది. రోడ్డు మాత్రం మంచిగా నీట్గా చేసిర్రు. ఇట్లా టర్నింగ్స్ ఉన్న కాడ కొంచెం మంచిగా పెద్ద చేసిర్రు. నార్మల్గానైతే మనకు 2 బండ్లు అయితే సింపుల్గా పాస్ అయ్యే విధంగానైతే ఉంది. డిటిఎస్ సౌండ్ డీజే పెట్టుకొని పోతానుగా బస్సులో. కేరళ బండ్లు ఎదురు తగులుతారని ఒక్కొక్క దాన్ని అయితే అసలు మొత్తం ర్యాపింగ్ ఘోరంగా వేసిర్రు. సూపర్ ఉన్నాయి మొత్తం. మరి ఆర్టీఓ పర్మిషన్ ఎట్లా ఇస్తాడు ఏందనేది అయితే తెలియదు. మొత్తం ర్యాపింగ్లే అన్ని క్యాబిన్లకు. ఎవడో బ్రేక్ ఆక పోయి కొట్టిండు. బండి కొత్త ఉన్నట్టుందిగా, క్యాబిన్ మంచిగా నీట్గా పడుతుంది. లెఫ్ట్ సైడ్ పైనుండి దిగే బండి బ్రేక్ ఆక తాకిచ్చినట్టుంది బయట. కార్వార్కి ఒక 7 కిలోమీటర్ల దూరంలో అయితే బండి అయితే ఆపేసాము. ఎందుకంటే ఇంతసేపు ఘాట్ అయితే దిగేసాం కదా, లైనర్లు బాగా హీట్ అయిపోయినాయి అని చెప్పేసి ఆపేసిన. హీట్ అయితే గట్టిగానే అయినాలే, స్మెల్ వచ్చింది బండి ఆపినాక. సో ఇక్కడ పక్కన అయితే వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. గిన్నెలు ఇట్లా కడుక్కొని ఇక్కడనే వంట గిట్లా చేసేసుకుంటాం. ఆ లోపు మన బ్రేక్ లైనర్లు ఇట్లా మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి. సెట్ అయిపోయాక బయలుదేరుతాం. స్మెల్ అయితే వస్తూ ఉంది, స్మెల్ గట్టిగా వస్తాయి. వాటర్ పోసి ఇప్పుడు పుస్సు అని పొగలు వెళ్తాయి మళ్ళా. కానీ హీట్ మీద ఎప్పుడైనా వాటర్ పోయొద్దు. ఏమైంది? అదే గా చెట్టు కాడ ఉన్నది. ఆ చెట్టు కాడ నీట్గా వస్తానేమో. ఆ చెట్టు ఆ బోర్డు అవుతలా ఎవరు వస్తారు? అటు సైడ్ ఎవరు లేరుగా. చూద్దాం, అది చూసి మళ్ళీ పోతలే. కానీ కొబ్బరి చెట్లల్లో మధ్యలో ఇంకేంటి పామాయిల్ చెట్ల.
కానీ తాగడానికి నీళ్ళు అయితే దొరుకుతలేవు. పప్పు టమాటా వేద్దామా ఇవాళ? అట్నే పోయేది ఇక. కూరగాయలు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు, ఏందని ఏది. ఏవో నీట్గానే ఉన్నాయి నీళ్ళు. అట్ట వచ్చి ఆడ కూర్చో ఇక. నేను అట్ట పోయి కూరగాయలు చూసి వస్తాయి ఏమున్నాయో. ఒక ఆడ రాయి ఉన్నది చూడు, ఆ రాయి మీద కూర్చోవస్తాయి మంచిగా. ఇంతకుముందు అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక బండి యాక్సిడెంట్ అయింది కదా, సో దానికి తాకిచ్చిన బండి అక్కడ వెనక కనిపిస్తూ ఉంది చూడండి, అదే లేలాండ్. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ తాగడానికి నీళ్ళు మంచిగా నీట్గానే వస్తాయి కదా. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి నీళ్ళు. అదే ఆ చెట్లోకి పోతారు, కొబ్బరి చెట్లు, ఇంకోటి పామ్ ఆయిల్ చెట్లు ఇంటివి ఉన్నాయి, ఆయిల్కి సంబంధించిన చెట్లు. గిన్నెలు కడిగేసుకొని ఇక్కడనే వంట గిట్లా చేసేసుకుంటే ఆ లోపు లైనర్లు కూడా చల్లబడతాయి, మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఎండాకాలమే కానీ ఇది మనకు ఈ రోడ్డు పక్కన అయితే మంచిగా చెట్లు అయితే ఉన్నాయి, ఎక్కడికక్కడి చెట్ల నీడ అయితే ఉంది. కొంచెం మంచిగా ఈ అట్మాస్ఫియరే కొంచెం మంచిగా నీట్గా అనిపిస్తూ ఉంది. మంచిగా ఒక వింటేజ్ వైబ్ అయితే ఉందన్నమాట. నార్మల్గా షాప్స్ కూడా చిన్న చిన్న పెంకుటిళ్ళల్లో అందులో ఎందులోనైతే పెట్టేసుకొని ఉన్నారు. వింటేజ్ వైబ్ మొత్తం. సో ఇటు మొత్తం మనకైతే టూరిస్ట్ ప్లేసెస్ మనకు ఏమేమి ఉంటాయి, గోకర్ణ ఉంటుంది, ప్లస్ దండేలి కూడా ఫారెస్ట్ ఉంటుంది, అందులో మనకు వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి. అండ్ మనం వెళ్ళే రూట్లోనే మురుడేశ్వర్ మన శివాలయం అయితే ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మనకు మంచి టూరిస్ట్ స్పాట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం కూడా వెళ్ళేది అదే రోడ్లో అయితే వెళ్తా ఉన్నాం. బ్రేక్ లైనర్లు అయితే మామూలు స్మెల్ అయితే రావట్లేవు. బండ్లే కూర్చుంటే ఇట్లా లోపలికి అయితే మొత్తం ఇట్లా కమురు వాసన అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఆపాల్సింది ఒక గంట ఆపేస్తాం, గంట 2 గంటలు అయితే ఆపేస్తాం. ఇప్పుడు ఎట్లాగో ఇక ఎండ టైం కూడా అవుతూ ఉంది, టైర్లు కూడా మళ్ళీ దెబ్బేస్తాయి. మనం ఇట్లా నైట్ పోతాం కదా, నైట్ పోయినా కూడా రేపు మార్నింగ్కే అన్లోడ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు రాత్రి పోవడం ఎందుకు, నిమ్మలంగా బండి ఆపేసుకొని ఇక్కడనే సైడ్కి అయితే పెట్టేసినాము, రోడ్డు దించేసి జాగ్రత్తగా. ఇక ఇంకో బండి వచ్చింది ఆపడానికి, అది కూడా బ్రేక్ లైనర్ల స్మెల్లే. ఇంకొక గంట 2 గంటల వరకు వంట గిట్ల అయిపోయి అంతా తినేస్తాము. మళ్ళీ సాయంత్రం 4 అట్లా బయలుదేరుతాము. 4 బయలుదేరితే అప్పటికి కొంచెం చల్లబడతాయి కదా, చల్లబడ్డాక నిమ్మలంగా జాలీగా వెళ్ళిపోవచ్చు. రేపు మార్నింగ్ అయితే అన్లోడింగ్ పెడితే సరిపోయిద్ది అనమాట. ఒకసారి పార్టీకి కూడా ఫోన్ చేసేది కనుక్కుంటా. అంటే నాకెట్లా తెలుసు అంటే సందీప్ బండి ఆల్రెడీ సేమ్ లోడ్ వేసుకొని అయితే మనకంటే ముందు ట్రిప్ అయితే వచ్చేళ్ళిండి అనమాట. సో ఇప్పుడు వాళ్ళదైతే నైట్ అన్లోడ్ అయితే చేయలేదు, మార్నింగ్ 9కి అయితే అన్లోడ్ చేసారు. సో ఇక మనది కూడా గట్టినే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. సరే పార్టీకి అయితే ఫోన్ చేస్తాను కాసేపు అయ్యాక, తిన్నాక ఫోన్ చేసి ఏదైంది అనేది చూసుకుందాం. సో చాలా రోజుల నుండి అయితే అడుగుతూ ఉన్నారు కదా, హెడ్కి కెమెరా పెట్టేసుకొని వీడియో దిగి చేయితోటి ఫోన్ పట్టుకోకని చెప్పేసి. సో ఇప్పుడైతే ట్రై చేస్తూ ఉన్నా ఈ విధంగా వీడియో. అండ్ మన దగ్గర చెస్ట్ మౌంట్ ఉంది, హెడ్ మౌంట్ అయితే ఉంది. అండ్ దీనికి మైక్ కూడా కనెక్ట్ చేసిన, నాది పాత మైక్ ఉంటే దాని అయితే కనెక్ట్ చేసిన, వాయిస్ వస్తుందా లేదా అనేది తెలీదు. ఒకసారి అయితే ఇలా కూడా రికార్డ్ చేసి చూద్దాం. ఓకే, రికార్డ్ అయితే అవుతా ఉంది. మైక్ క్లారిటీ ఎట్లుంది ఏంటి అనేది అయితే. సో కొంచెం డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తా, ఈ హెడ్ మౌంట్ పెట్టుకొని ఒక కొంచెం వీడియో అయితే తీస్తాను. అండ్ చెస్ట్ మౌంట్ కూడా పెట్టుకొని అయితే వీడియో అయితే తీస్తాను. ఈ 2 వీడియోస్ అయితే మీకు ఈ వీడియోలోనైతే వస్తాయి. ఏ వ్యూ బాగుందో చెప్పండి, ఆ వ్యూ తోటి అయితే మనం నెక్స్ట్ వీడియోస్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరిపోదాం పదండి. ఏసీ ఆన్ చేసుకునే సమయం అయితే వచ్చేసింది. గ్లాస్ లేపమా. సో పార్టీకి అయితే ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే లొకేషన్ అయితే పంపించాడు. కాకపోతే మనకి ఇంకా అడ్వాన్స్ అయితే రాలేదు. మనకు 60,000 కిరా ఇది. అడ్వాన్స్ రాకముందుకే నేను ఆల్రెడీ ఇంకొక 200 కిలోమీటర్లు పోతే అన్లోడింగ్ పాయింట్కి కూడా వెళ్ళిపోతా.
సో ఈ వ్యూ అయితే ఎలా ఉందో చూడండి. ఈ వ్యూ బాగుందా లేదంటే చెస్ట్కి పెట్టి మళ్ళీ ఇంకా వీడియో అయితే రికార్డ్ చేసి అయితే చూద్దాం. ఏ వ్యూ బాగుందో ఆ వ్యూలో నెక్స్ట్ ఇప్పటి నుండి వీడియోస్ అన్నీ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే జర్నీ వీడియోస్ మ్యాక్సిమం ఇక ఇన్స్టా 360 అయితే ఉంది కదా నాది, దాంతో జర్నీ వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేస్తాను. ఎందుకంటే మళ్ళీ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ రిస్క్ అని చెప్పేసి అయితే చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. అది నా మంచి కోసమే, మనందరి మంచి కోసం. నాకెందుకో హెడ్ మౌంట్కి స్టీరింగ్ సరిగా కవర్ అవుతుందో లేదో అని అయితే డౌట్ అయితే వస్తూ ఉంది. అండ్ ఇన్స్టా 360 బ్యాటరీ కూడా దాని పవర్ అయితే అయిపోయింది, ఎక్కువ సేపు అయితే ఆగదు. ఒక గంట రికార్డ్ చేస్తుంది కావచ్చు మొత్తం ఫుల్ బ్యాటరీ మీద. సో ఒక ఇన్స్టా 360 బ్యాటరీ కోసం అయితే చూస్తూ ఉన్నాను. ఇన్స్టా 360 1 hour ట్విన్ ఎడిషన్ అది. సో 1 hourకి వచ్చే బ్యాటరీస్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే ఎవరైనా టెక్ సంబంధించిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కొని నాకైతే చెప్పండి. ఒకటి ఇన్స్టా 360 బూస్టర్ బ్యాటరీ అయితే తీసుకునే బూస్టర్ బ్యాటరీ కాదు నార్మల్, ఎందుకంటే దాని ఫ్రేమ్ అయితే బూస్టర్ బ్యాటరీకి పట్టదు. మళ్ళీ ఇంతసేపు ఘాట్ రోడ్ అయితే దిగుతూ అయితే వచ్చేసినాం. మళ్ళీ కాసేపు ఇక్కడ పక్కకు ఆపేసుకొని వంటకి ఇట్లా చేసేసుకొని తిని మళ్ళీ అయితే బయలుదేరాము. ఏందిరయ్యా ఏం చేస్తాను రోడ్డు మీదకి వచ్చి? సో ఇప్పుడు నేను వచ్చేసి చెస్ట్ మౌంట్ అయితే పెట్టుకున్నా. ఈ వ్యూ ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. ఈ రెండు వ్యూస్ ఇప్పుడు మన హెడ్ మౌంట్ ఒకటి అండ్ చెస్ట్ మౌంట్ ఒకటి, రెండు అయితే ఉన్నాయి కదా. సో ఈ రెండింటి వ్యూస్ అయితే ఇప్పుడు మీరు చూశారు. సో రెండిట్లో మీకు ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఏది బాగుంటే అందులో ఇప్పుడు మనం కంటిన్యూ అయితే అయిపోదాము. సో లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, ముందైతే పెద్ద గుట్ట ఉంది. ఇది వచ్చేసి మనం డౌన్ అయితే దిగుతూ ఉన్నాము. సో హెడ్ మౌంట్ యూజ్ చేస్తే ఏంటంటే మనం ఎటు చూస్తే మన ఐస్ అనేటివి ఎటు సైడ్ చూస్తే హెడ్ మౌంట్ అనేది అటు షిఫ్ట్ అయ్యడం అయితే జరుగుతుంది. సో చెస్ట్ మౌంట్ అయితే అలా ఉండదు, మనకి ఎప్పుడైనా స్ట్రైట్ వ్యూ అయితే మనకు చూపిస్తూ ఉంటుంది. అండ్ మైక్ కూడా కనెక్ట్ చేసి అయితే చూశాను, కరెక్ట్ రికార్డ్ అయితే అవ్వట్లేదు. సో అట్లా అని చెప్పేసి అయితే మైక్ అయితే తీసేసాను. దాని సంగతి అయితే బండి ఇప్పుడు అన్లోడ్ దగ్గర ఆగుతా కదా, ఆగినప్పుడు దాని సంగతి అయితే చూస్తా అది ఎట్లా పని చేయదో. అమ్మయ్య ఘాట్ రోడ్డు పని అయితే అయిపోయింది. ఇక్కడ నుండి మనం అయితే లెఫ్ట్ సైడ్కి అయితే తిరగాలి. రోడ్డు మరి పెద్దగానే అయితే చూపిస్తూ ఉంది మ్యాప్లో చూస్తే. ఆర్టీఓ ఉంటే ఉండొచ్చు అని అయితే అన్నారు, మరి చూడాలి ఉంటాడా లేదా అనేది. మంగళూరు లెఫ్ట్ సైడు. చూద్దాం ముందుకెక్కడికైనా పోయినాక సైడ్ తీసేసుకొని ఆపుదాం. మనం ఎట్లాగో ఈ ఎండ కురికినా కూడా నైట్ అయితే అన్లోడ్ కాదు, ఎట్లాగో ఏమైనా మంచిగా సిగ్నల్ వచ్చే కాడ చూసి ఆగి మొన్నటి వీడియో అయితే ఎడిట్ చేసిన ఆల్రెడీ అప్లోడ్ చేయడానికి అయితే ఆగాలి. కన్యాకుమారి 952 కిలోమీటర్లు. ట్రైలు ఉన్నాయి, లారీలో ఈడ కూడా షాప్ అన్లోడ్ అయితే. ఇంకా రోడ్డు వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు, అక్కడక్కడ మళ్ళీ సింగిల్ రోడ్లలోకి అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉంది. సో ఇక్కడ అయితే 4-వే ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ మనకు సింగిల్ రోడ్ అయితే ఉంది. ఈ రోడ్డుకి రైట్ సైడ్లో మనకు గంగావళి నది అయితే ఉంది. అండ్ ఆ గుట్టలకు అవతల సైడు మనకు బీచ్ అయితే ఉంటుంది అనమాట, సముద్రం తీరం. ఇప్పుడు మొత్తం మనం సముద్ర తీరం నుండే పోతూ ఉంటాము ఈ జర్నీ మంగళూరు వరకు అయితే. సో ఎక్కడైనా మనం సముద్రం పక్క నుండి పోతామేమో చూద్దాం. మరి నాకు తెలిసి మురుడేశ్వర్ దగ్గరనైనా ఎక్కడైనా మనం పోయే అవకాశం అయితే ఉంది అని అయితే అనుకుంటా ఉన్నా. సో అక్కడ సైడ్కి మన రైట్ సైడ్కి అయితే నది అయితే ఉంది. అండ్ చెప్పాను కదా
సో వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు. మళ్ళీ ఇక్కడ మనని సింగిల్ రోడ్కి అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉంది. మన బోర్డు అయితే ఉంటుంది అనమాట. ఇది సింబల్ వచ్చేసి నేరో రోడ్డు ఉంది ముందు అని చెప్పేసి సింబల్. అది ఇటు గుట్టను మొత్తం ఇట్లా కట్ చేసేసి మనకు రోడ్డు అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. తెలంగాణ బండి అయిపోయేది TS06. అటు సైడ్ నది ఉంది, గంగావళి. ఆ నది పక్కనే ఈ రోడ్డు పట్టుకొని పోతూ ఉంటాం మనం. లొకేషన్ మాత్రం మామూలుగా లేవు, అదిరిపోయినాయి. ఇంకా వర్షాకాలం వస్తే ఈ రూట్లో మంచిగా గ్రీన్గా కనిపిస్తాయి అంతా. ఇప్పుడు ఎండాకాలం కదా, అంతా ఎర్రగా అవపడుతుంది, ఎర్రమడి కాబట్టి. వర్షాకాలం అయితే మంచిగా గ్రీన్గా కనిపిస్తాయి కావచ్చు ఇదంతా. బదగాని రివర్. అంబులెన్స్కి సైడ్ అయితే దాని వెనకనే కార్లు బండ్లు ఉరుకొచ్చుడు బాగా అలవాటు అయింది అందరికి. అంబులెన్స్ వెళ్ళిపోగానే సర్రన రైట్ ఇక్కడ చేస్తే మన పరిస్థితి ఏంది, కారు అని పరిస్థితి. బదగాని రివర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ వాటర్ ఇటు నుండి ఇటు వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాయి అనుకుంటా. సముద్రంలో కలగకపోతే నీకు ఇంటికి పోతాయి మరి. చేపలు వేస్తారా అందులో? మురుదేశ్వర్ దగ్గరికి అయితే వచ్చేసాము. బండి అయితే టైర్లు హీట్ అయినాయి అని చెప్పేసి అయితే ఇక్కడ ట్రక్ లేపే ఉంటే సైడ్కి అయితే పెట్టేసా. ఇక్కడ ఒకటి టైల్స్ బండి కూడా ఉంది, మహారాష్ట్ర రిజిస్ట్రేషను. ఇక్కడ పెట్టేసుకొని ఆ పక్కనే టీ దొరికితే టీ తాగేసాము. టీ తాగేసి సమోసాలు తినేసి కాసేపు రెస్ట్ అన్నమాట. బండికి కూడా టైం వచ్చేసి 6కి అయితే ఆపాము. 7:30కి అట్లా బయలుదేరుతాము. ఒక 1 అవర్ తర్వాత, 1 అవర్ 1.5 అవర్ తర్వాత. ఆ లోపు అద్దాలకి ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకుంటే మనకు కూడా విజన్ క్లియర్గా ఉంటుంది. టైం వచ్చేసి 7:30 అయితే కావస్తూ ఉంది. ఇక బయలుదేరుదాం మనం అక్కడికి వెళ్ళేసరికి 10 అవుతుంది అని చెప్పేసి అయితే గూగుల్ టైమర్ అయితే చూపిస్తూ ఉంది. మొత్తం అద్దాలు ఇట్లా అన్నీ క్లియర్ చేసేసుకున్నాం. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా బండ్లు అయితే ఆగినాయి. అక్కడ మనం ఘాట్ రోడ్లో వచ్చాం కదా, ఆ ఘాట్ రోడ్లో వచ్చినప్పుడు అక్కడ ఒక బండి ఆగే, ఆ బండి అయితే ఇప్పుడే వెళ్తూ ఉంది. సో సేమ్ వాళ్ళు కూడా మనం ఎంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నామో అంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నారు అన్నమాట. సో గంట పైన ఆగినాం ఇక్కడ. ఇక బయలుదేరిపోదాం. ఎందుకంటే టైర్లు డ్యామేజ్లు ఉంటాయి మళ్ళీ, అట్నే అదే హీట్లో పోనిస్తా. జై శ్రీరామ్. అప్పటి నుండి బీచ్ పక్క నుండే వస్తూ ఉన్నాము. అసలు ఏర్పడని కూడా ఏర్పడట్లేదు, ఏ సౌండ్ లేదు, ఏం లేదు. అటు సైడ్ మన రోడ్డుకి ఆనుకొనే బీచ్, ఇటు సైడ్ రివర్ ఉంది. ఈ రివర్ ఇట్లా వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ డే టైంలో అయితే ఏమన్నా కనిపించేది, నైట్ టైం కాబట్టి అసలు ఏం కనిపించట్లా.
సో డే టైంలో ఇప్పుడు మనం రిటర్న్ వచ్చేటప్పుడు డే టైంలో వస్తే ఇక్కడ ఆగే ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే వెహికల్స్ ఆపుకోవడానికి అయితే మంచి ప్లేస్ అయితే ఉంది. ఇటు సైడ్ లారీలు అయితే ఆగాయి కదా, సో సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి కిందికి దిగొచ్చు మళ్ళీ. సో నెక్స్ట్ ఇటు అన్లోడ్ చేసుకొని లోడ్ చేసుకొని వస్తాం కదా, అప్పుడు డే టైంలో వస్తే ఇక్కడ ఆగే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇక్కడనే మన బండి కూడా సైడ్కి సేమ్ ఇటు ఆగేటట్టు ఎలా ఉందో అటు సైడ్ కూడా బండ్లు ఆపుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. ఇక ఇక్కడనే డిన్నర్కి ఇట్లా చేసేసి బయలుదేరదామని చెప్పేసి బండి అయితే ఆపేసాను. సో పొద్దుగాల పప్పు కర్రీ అయితే వండుకున్నాము, వెళ్ళి తినేసి బయలుదేరుతాం. ఇంకా సో పప్పు కర్రీ అయితే చేసుకున్నాం పొద్దున. ఇక తినేసి కంపెనీకి అయితే బయలుదేరుతాము. కంపెనీ లొకేషన్ వచ్చేసి మనకు ఇంకా ఎగ్జాక్ట్గా 99 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈసారి వచ్చినప్పుడు డే టైంలో రావాలి, సముద్రం దగ్గర కాసేపు ఆగాలి. పట్టుబడదాం. ఇక మంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే వచ్చేసినాము. ఇక్కడ లోపలికి అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తూ ఉంది కంపెనీ. లొకేషన్ అయితే పంపించాడు అన్నమాట మనకు ఇక్కడ అతను. సో అక్కడికి వెళ్ళాక కంపెనీ అయితే మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇదే మన అన్లోడ్ చేసే కంపెనీ, ఈశ్వరి గ్లోబల్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ లెడ్ అండ్ లెడ్ అలాయ్స్. టైం వచ్చేసి 12 అవుతుంది, అంటే 11:30కి వచ్చిన. లోపల కలిసి వద్దామని పోతే ఇంకో దగ్గర కాట పెట్టుకోవాలి, మావాడు వస్తాడు తీసుకపోతాడు ఆగని చెప్పేసి దగ్గర అర్ధగంట పైన కూర్చోబెట్టిండు. ఇప్పుడు నువ్వు పోయి బండిలో పండుకోపో, మావాడు నీ దగ్గరికి వస్తాడు ఇక డైరెక్ట్ బండి కాడికి. లోపల పని జరుగుతుంది, లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే అంటాడు. సరే బాగుందనేది వాడినాం. సో వీడియో ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్, జై డ్రైవర్.